ఆయన చెప్పి ఆ రోజుల్లో మొదలు కిషన్ నన్ను ఈ మొక్కలకోట తీసుకురావడం. నేను ఎప్పుడు అదే గుర్తుపెట్టుకుంటా. మొక్కలకోట నుంచి ఏదైతే ఇక్కడ ప్రయాణం మొదలైందో చెన్నూరు ప్రజలు ఎప్పుడు కూడా ప్రేమతోని, ఈరోజు కూడా మీరు ఇంత ప్రేమతో ఇంతమంది వచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పుడే కిషన్ రావు గారు ఇప్పుడే కాదు, రోజు ఎప్పుడు కలిసినప్పుడు ఏదో ఒకటి చెప్తుంటాడు. పొక్కుకుంటాడు, ఇది కావాలి, పొక్కుకుంటాడు, అది కావాలి అని చెప్పి అడుగుతుంటాడు. అయితే నేను ఆయన అడిగినవి అన్నీ కూడా రాసుకుంటే లెక్క మర్చిపోయినా. ఎదురుగా ఆయన అడగడం జరిగింది. కానీ ఈ గ్రామానికి మంచిగా చేయాలి, ఈ గ్రామానికి వారు ఇప్పుడే నిజంగా ఇంత వివరంగా ఇప్పటి వరకు చెప్పలేదు. ఎప్పుడు వచ్చేసారి ఇట్లయితే ఆ గొడవ చెప్తుంటాడు. కానీ ఇప్పుడు మంచిగా వివరంగా ఎట్లా కొన్ని కేవలం గ్రామము పంచాయతీలో ఉంది, తగ్గిన అన్నీ కూడా మున్సిపాలిటీలో పోయిందని చెప్పి ఆ విషయము అప్పుడు కూడా చెప్పిండు. కానీ ఇప్పుడు నిజంగానే అర్థం కావడం జరిగింది. నేను ఒకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా ఈ విషయం. సార్ అప్పుడు అది అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పి అప్పుడు చెప్పినాడు. కానీ ఇప్పుడు మనం దీన్ని ఎక్కడైనా ఫెడరైజ్ చేసి గవర్నమెంట్లో దీన్ని సెటరేట్ చేసే అవసరం ఉంది. ఏదైతే దూరం ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఒకరికొకరు తీసుకుందాం. అది నేను మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారికి రీప్రొజెక్ట్ చేయడానికి తర్వాత ఈ టెంపుల్కి ఈ రోడ్డు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మీరు ఉన్నారు ఇక్కడ ఎస్సీ గారు కొద్దిగా చూడండి, ఎంత చేయాలో చేయండి. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడడం లేదు అక్కడ వెంకటరావుపల్లి, అది తొందరగా చేసేసాం కదా. ఇది కూడా అతి త్వరలో చేయండి. ఈ రోడ్ కోసం కూడా కొద్దిగా ఎస్టిమేట్ చేయండి. ఎస్టిమేట్ చేసే సబ్స్టేషన్ వినండి. కిషన్ రావు గారు వారు ఎస్సీ గారి మన వారు ఎప్పుడు కూడా ముందు చూపుతోంది ఎక్కడ సబ్స్టేషన్ కావాలి, ఎక్కడ పోల్లు కావాలి. నేను ఇతర నియోజకవర్గాలు తిరుగుతున్నాయి, ఇప్పుడు మెదక్ ఇన్ఛార్జ్గా ఉన్నా. కానీ మన చెన్నూరు నియోజకవర్గంలోనే వారికి మనకి స్పెషల్గా 4-6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. 5 కోట్ల రూపాయలు మన ఒక్క నియోజకవర్గానికి శాంక్షన్ చేయించిన వారు. అన్ని చట్పడి కావాలంటే ఎట్లయితే. సో వాళ్ళందరూ కూడా అసెస్ చేసి ఇక్కడ ఈ 4-5 సంవత్సరాలలో ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది చూసుకొని వాళ్ళన్నీ కూడా కరెక్ట్గా ప్రపోజ్ చేస్తున్నాం. అందు గురించి నేను ఇప్పటి వరకు ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 2 సబ్స్టేషన్లు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇంకొక 3 సబ్స్టేషన్ల కోసం కూడా ప్రపోజల్స్ ఇచ్చినారు. వారు కూడా భూమి కావాలంటే కలెక్టర్ గారు మొన్ననే రసూల్పల్లిలో ఒక 5 acres 132 kVA సబ్స్టేషన్ వచ్చిన తర్వాత అరే నువ్వు కరెంట్ అడిగి మళ్ళీ అక్కడ చర్చ 132 kVA సబ్స్టేషన్ వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో మీకు ఏదైతే మీరు రిక్వెస్ట్ చేస్తున్నారో అది కూడా వాళ్ళని అసెస్ చేసి ఇక్కడ సబ్స్టేషన్ నిజంగా అవసరం ఉంటే అది టైం అవుతుంది కానీ ప్రపోజ్ చేద్దాం. మేము ఒక 1 yearలో కూడా కావచ్చు. సో మీరు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా రైతులు ప్రత్యేకంగా మనకు మన రైతు భరోసా ఇచ్చిన తర్వాత అందరూ కూడా సంతోషపడుతున్నారు. మీ అందరికీ సన్న బియ్యం కూడా ఇంతకుముందు చెప్పినారు. గ్యారంటీ కార్డులో లేనప్పటికీ కూడా మీ అందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. హ్యాపీ అమ్మ అందరూ కూడా మున్సిపాలిటీ కేతనపల్లి మున్సిపాలిటీ ఉంది, దాన్ని గమనించగలరు. అదేవిధంగా గ్రామం చుట్టూ ఇల్లు ఉంటే 305 అనే ఒక సర్వే నెంబర్ ఉంది సార్. ఆ సర్వే నెంబర్లో 2 ఇళ్ళు ఉన్నాయి. అది ఒక కేతనపల్లి మున్సిపాలిటీ ఉన్నది. మిగతా గ్రామం మొత్తం ఇల్లేమో బొక్కలకోట గ్రామ పంచాయతీ ఉన్నాయి. అటువంటి ప్రాబ్లం ఉన్నాం సార్. చిన్న మిస్టేక్ ద్వారా అప్పుడు అధికారులు చేసింది. అప్పుడు నేను ఎంపీ కూడా మాకు ఆ రాత్రి జరిగింది, మాకు తెలియదు సార్. మా సంతకాలు కూడా ఇక్కడ లేవు. మా మీద కూడా వాపోలు వస్తున్నాయి సార్. మీకు ఇది 2వ టైం సార్ చెప్పడం. ఇది గ్రామంలో తిప్పి కూడా ఇదే కూడా మొత్తం కూడా కేతనపల్లి మున్సిపాలిటీలో ఉంది సార్. ఆ బాధ మేము ట్యాక్సీ వసూలు చేయాలా మా ఆవిడ సర్పంచ్ ట్యాక్సీకి వాళ్ళ దగ్గర ఒక్కొక్కట అవసరం లేదు అనేది కూడా వాళ్ళు కేతనపల్లి మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి మాకు ట్యాక్సీ మాకు ఇవ్వాలని చెప్పి కూడా అన్నారు సార్. అదేవిధంగా ఈ దూరం నుంచి కోటేశ్వరపల్లి బొక్కలగుట్ట 2 గ్రామాలు కలిసి ఈ ఆమ్లెట్ బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ.
ఈ పోతూ ఉన్న దారిలో ఉన్న గ్రామ గాంధారి మైసమ్మ టెంపుల్ కూడా ఈ 2 విలేజ్ల మధ్యలో ఉంది. అది బుక్కలగుట్టకే ఉండే. ఆ టెంపుల్ కూడా కేతనపల్లి వాళ్ళు నైతివాడకి వచ్చేసిందని చెప్పి వాళ్ళు ఎక్కువ చేస్తాను సార్. మీరు ఈ గ్రామ పంచాయతీ నుంచి చాలా లక్షలు ఖర్చు పెట్టారు. ఈ గ్రామ పంచాయతీ నుంచి ఒక 10 లక్షల వరకు ఖర్చు పెట్టినాం సార్. ఇప్పుడు వాళ్ళు అక్యుపై చేసుకున్నారు. మేము పెద్దలు మీరు వస్తారు మా సమస్య తీర్చారని ఆశతో చూస్తున్నాం సార్. అదేవిధంగా మేము సొంత డబ్బులతో 15 లక్షలతో ఇక్కడ నుంచి దారేసినాం సార్, దేవత మీద ఉన్న ప్రేమతో. ఆ మైసమ్మ కూడా కేతనపల్లి మున్సిపాలిటీకి వాళ్ళు కూడా నిర్వహిస్తారు. లక్షల రూపాయలు మా గ్రామ పంచాయతీ నుండి మా గ్రామ ప్రజలంతా కష్టపడి సార్, మా గ్రామ ప్రజలు కష్టపడి మేము 2 నెలలు ఈ జంగల్ నుంచి దారేసేటప్పుడు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రోజు మాకు అన్నమాట ఖర్చు పెట్టింది సార్. రోడ్ వేసేటప్పుడు ఇప్పుడు పోయి కేతనపల్లి మున్సిపాలిటీ చేరి మేము ఏం చేయాలనో ఎవరు చెప్పుకోవాలనో అర్థం కాక సార్. ఉన్నది నేను ఎంపీ ఉన్నా సార్. కానీ వాస్తవానికి ఏ రాత్రి జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది ఆ విజిట్ వచ్చేదాకా మాకు తెలియదు సార్. వాస్తవానికి ఏదైతే రోడ్డు ఉందో సార్, ఇప్పుడు వాగు ఉందో అది వాగు యువతల బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ, వాగు అవతల కేతనపల్లి డెవలప్ ఏరియా అంతా వాళ్ళు తీసుకొని సార్. రైతులకు ఉన్న భూములు, ఊర చెరువు, విడి చెరువు, వ్యవసాయ భూములు కూడా కేతనపల్లి మున్సిపాలిటీ అంటే మేము ఎటువంటి చేసుకున్నాం. అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే సార్, కేతనపల్లి మున్సిపాలిటీ ఉంటే ఈ గ్రామస్తులకు ఈజీఎస్ వర్తించారు సార్. ఈజీఎస్ లేబర్ కానీ రిక్వెస్ట్ చేసి తమతో రిక్వెస్ట్ చేసినాక కలెక్టర్ గారు అయితే ఈజీఎస్ పనులు పంపుతారు సార్. కేతనపల్లి మున్సిపాలిటీ భూములు ఉన్నప్పుడు ఆ డెవలప్ ఏరియా అంతా, ప్లాటింగ్ ఏరియా అంతా కేతనపల్లి పోయి రైతుల వ్యవసాయ భూములు మాకుంటే సరిపోతుంది సార్. అది ఎమర్జెన్సీగా సంబంధిత మంత్రి గారితో, సీతారాం గారితో మాట్లాడినట్టయితే ఈ 10 రోజులనే అయితే సార్. దయచేసి ఆ ఎత్తి పవిత్రం మీరు చేయాలని చెప్పి